నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. మనం ప్రస్తుతము రామ్నగర్ చెందిన మనమ్మ కాలనీలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు హైడ్రా అధికారులు నాలా మీద కట్టారు అంటూ స్థానికుల షాపింగ్ మాల్స్ కావచ్చు, అలాగే ఇల్లు కావచ్చు కూల్చే ప్రక్రియను మొదలుపెట్టింది. అయితే మనమ్మ కాలనీలో ఎప్పటి నుంచో ఆక్రమణకు గురయ్యి నాలా పెద్ద నాలా అతిక్రమణకు గురయ్యి కట్టడాలు ఉన్నాయంటూ ఒక యువతి చేసిన కంప్లైంట్కి స్పందించిన రంగనాథ్ యాక్షన్ ప్లాన్లోకి దిగారు. ఇక్కడ చూడొచ్చు మనము ఈ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూలగొట్టే ప్రక్రియ అయితే కనిపిస్తూ ఉంది. అక్రమ నిర్మాణాలు మొత్తం కూడా కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే ఇంతవరకు మామూలుగా అటు చెరువుల పరిరక్షణ అంటూ నాలాల పరిరక్షణ అంటూ తీసుకొచ్చిన హైడ్రా ఇంతవరకు అయితే బయటి ప్రదేశాల్లో ఏదైతే హైదరాబాద్ సమీపంలో కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులకు లేదా దానికే పరిమితం అవుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఇంకా ఒక యువతి ఇచ్చిన కంప్లైంట్కి రెస్పాండ్ అయిన రంగనాథ్ ఈ రామ్నగర్ మనమ్మ కాలనీలోకి వచ్చేసి ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయని తేల్చారో వాటిని కూలగొట్టే ప్రక్రియ మొదలవుతున్నది. మనం చూడవచ్చు అంతా కూడా జేసీబీలు పెట్టి తవ్వేసిన పరిస్థితి. అటు చూస్తే అక్కడ కొన్ని నిర్మాణాలకు కూడా ఇంకా ఇప్పుడు కొత్తగా కడుతున్న బిల్డింగ్లు కూడా మనం చూడొచ్చు. ఇంకా ఈ సైడ్లో పూర్తిగా కొన్ని నిర్మాణాలు ఆల్రెడీ కూల్చివేశారు. ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతల కార్యక్రమము మొదలైనట్టు మనకు సమాచారం. దాదాపు ఈ స్ట్రైట్ రూట్ అంతా కూడా కూల్చివేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ పూర్తి స్థాయిలో ఈ మనమ్మ కాలనీ మొత్తం కూడా ఇక్కడ మనకు చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు, అలాగే ఇల్లులు. ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలే అంటూ ఆ నాలాని పూడ్చేసి కట్టారు అని చెప్తున్నారు. అయితే కంప్లైంట్ ద్వారా ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ అక్రమ నిర్మాణాల ద్వారా నీళ్ళు వచ్చినా ఏమొచ్చినా కూడా ఈ కాలనీ మొత్తంలో కూడా నీళ్లు నిలిచి అసలు ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఒక ఉధృతి వరదలాగా అయిపోతుంది ఇక్కడ ప్రాంతం అంతా కూడా అని కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు దానికి సంబంధించి రెస్పాండ్ అయిన కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలు ప్రారంభించారు. అక్కడ చూడొచ్చు మనము ఈ బిల్డింగు ఇదంతా కూడా ఆ ముందలు చూసుకుంటే రామ్నగర్ మెయిన్ రోడ్ అది. ఆ రోడ్డుకు ఆనుకోనున్న బిల్డింగ్లతో సహా ఈ చుట్టుపక్కల కాలనీలు కూడా మరి ఏంటి గతంలో పర్మిషన్లు ఇచ్చింది ఎవరు, మరి ఇప్పుడు కూడా ఎదురయ్యే ప్రశ్న మరి పర్మిషన్లు ఇచ్చిన అధికారులు ఎవరు, మరి దాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు? కేవలం ఇప్పుడు కూల్చివేతలు చేసేసి వెళ్ళిపోతే మరి వీళ్ళకు ఆ క్లారిటీ ఏంటి, ఆ సమాధానం ఏంటి అనేది ఆ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు వీళ్ళకి సమస్య పరిష్కారానికి ఏంటి? ఎందుకంటే వీళ్ళు ట్యాక్సులు కట్టి ఉండొచ్చు, అలాగే పర్మిషన్ల కోసం కూడా ఏదైనా మనీ పే చేసి ఉండొచ్చు. ఇన్ని రోజులు వాటర్ బిల్స్ కావచ్చు, మిగతా ఏవైనా కానీ గవర్నమెంట్ సంబంధించి అన్ని వసూలు చేసి నడిపిస్తున్న కాలనీకి సంబంధించి మరి ఎటువంటి క్లారిటీ ఇస్తారు జనాలకి? అంటే ఇలా కూల్చుకుంటూ పోతే అంటే ఇప్పుడు నాలా మీద ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నాలా మీద కట్టిన ఈ బిల్డింగ్లను కూల్చేస్తున్నా సరే, ఇంకా చాలా ఉన్నాయి. హైదరాబాద్తో పోలిస్తే ఇంకా కొన్ని లక్షల ఇల్లులు ఇటువంటి ఇలా నాలాల మీద ఉన్న పరిస్థితే. మరి వాటిని ఏం చేస్తారు? ఇలా తక్షణం ఇక్కడ చర్యలు తీసుకుంటున్న అధికారులు మరి దుర్గం చెరువు పరిధిలో ఎందుకు తీసుకోవట్లేదనే కూడా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అలాగే ఇదే స్పీడ్లో అటు సీఎం సంబంధించి సోదరుడు ఇల్లు ఉన్న దాన్ని ఎందుకు కూల్చలేదు, వాటికి ఎందుకు అంత నోటీసులు ఇచ్చి 30 రోజులు టైం ఇచ్చారు, మరి ఇక్కడ ఎందుకు నోటీసులు ఇచ్చామని వీళ్ళు చెప్తున్నారు. మరి స్థానికులేమో మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వాలి, డైరెక్ట్ కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పారు. ఇంకా మనం ముందు గ్రౌండ్ ఫీల్డ్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇప్పుడు ఇది చూసుకుంటే ఇది రామ్నగర్ చౌరస్తా మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఏదైతే అక్రమ నిర్మాణాలను చెప్తున్న ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, షాపింగ్ మాల్ కావచ్చు, ఇది ఒక షాప్, చికెన్ సెంటర్, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ ఖాళీ చేసి కూల్చుతున్న దృశ్యాలను మనం చూడొచ్చు. ఆ లోపటి నుంచి కూడా బిల్డింగ్ ఇందాక వెనక వైపు చూసాము, ఇది ముందు వైపు అనమాట. భారీ పోలీసు బందోబస్తు మధ్యలో జేసీబీలు ఒక 4-5 జేసీబీల సహాయంతో నిర్మాణాలు అన్నింటినీ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారో వాళ్ళు, అంటే ఏదైతే ఈ ఓనర్ దీనికి సంబంధించి ఓనర్లు ఏం చెప్తున్నారో కాసేపు వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అయితే ఈ పూర్తిగా ఈ ప్లాట్ అంతా ఈ మొత్తం ఇక్కడ సెక్టార్ అంతా కూడా కూల్చివేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు నాలా మీద కట్టారంటూ యువతి ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ ఉందో దాన్ని స్వీకరించి ఇక్కడ
ఏవి రంగనాథ్ యాక్షన్ ప్లాన్లోకి దిగినట్టు తెలుస్తూ ఉంది. మరి చూడాలి మరి ఈ కట్టడాల కూల్చివేతలు ఎక్కడి దాకా వెళ్తాయి, ఏ బస్తీలను టచ్ చేస్తాయి హైదరాబాద్. ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ బస్తీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలనీస్ ఈ విధంగానే నిర్మాణమై ఉన్న పరిస్థితి. గత 20-30 ఏళ్ళకు పైగా కూడా నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి. అయితే మరి వాటికి సమాధానం ఏంటి, ఇన్ని ఏళ్ళు వాళ్ళు కట్టుకున్న వాటికి మరి సమాధానం ఏంటి, నెక్స్ట్ వాటి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ కూల్చివేసి వెళ్ళిపోయినా నెక్స్ట్ వాళ్ళకి ఆల్టర్నేట్ ఏంటి? మరి ఎవరి మీద, అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోరు? సో హైకోర్టు చెప్పినట్టు అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు? దానికి సంబంధించి పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు? మరి ఆ చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. అప్పట్లో మనం ఒక్కసారి స్థానికులను పలకరించే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం ఏదైతే మనెమ్మ కాలనీలో ఉన్నామో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించిన ప్రాంతం ఇది. నాలాను కబ్జా చేసి ఆక్రమణకు చేసి కట్టడాలు కట్టారంటూ ఒక కంప్లైంట్ ఆధారంగా రెస్పాండ్ అయింది. అయితే మనతో పాటు స్థానికులు ఉన్నారు, ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, ఇక్కడ అంటే ఏ ఏరియా కబ్జాకు గురైంది, ఎటువంటి ప్రాబ్లం, ఆ కబ్జా గురైనందుకు ఎటువంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు? మాకు ఇది ఈ గల్లీలో మా అమ్మగారు మనమ్మ గారు అండి. ఆమె ఈ పైప్ లైన్ గురించి ఎప్పటి నుంచో అడుగుతూ ఉంది పెడుతూ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కబ్జా చేసేసుకున్నారు. ఈ నాలపైనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పి మేము మళ్ళీ ఆఫీసులో పోయి తిరిగితే సగం కన్స్ట్రక్షన్ చేశారు. తర్వాత ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మేము తిరుగుతున్నాం. మా అమ్మగారు చనిపోయిన తర్వాత 10 ఏళ్ల నుంచి మేము బస్తీవాసులం అందరం కలిసి తిరుగుతున్నాం ఆఫీసులకి. మాకు డ్రైనేజ్ పైప్ లైన్ కొత్తది వేయాలి, మాకు లీకేజ్ అయిపోయి ఇప్పుడు పొల్లు నిండిపోయినాయండి. అసలు వస్తున్నది వ్యాన్ వచ్చి తీసుకెళ్తున్నది. అలాంటి అంత అధ్వాన పరిస్థితులు వచ్చింది. ఇక్కడ ఈ ఏరియాలో ఈ రామ్నగర్లో ఏ గల్లీ లేదండి ఇంత విధిగా. అట్లా కబ్జా చేసి ఆ నాలా కబ్జా చేసి అక్కడ చేయనీయకుండా మాకు డ్రైనేజ్ కూడా క్లీన్ చేయనీయకుండా అంత ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మాకు డ్రైనేజ్లోనే కాదు, సంపులలో నల్ల నీళ్ళల్లో కూడా డ్రైనేజ్ నీళ్ళు కలిసిపోయి పిల్లలకి జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు అవన్నీ వస్తున్నాయి బాగా. ఇప్పుడు మేము నిన్న ఈ కంప్లైంట్ మేము రంగనాథ్ సార్ వరకు తీసుకెళ్ళాము. ఆ సార్ స్పందించి మా గల్లీకి వచ్చి విజిట్ చేసి అంతా చూశారు. చూసి సరే మీకు 48 అవర్స్లో కానీ 24 అవర్స్లో కానీ మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని చెప్పారు. ఆ సార్ వచ్చి చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా ప్రాబ్లం క్లియర్ అయిపోయిందంటే అనుకుంటున్నాం మేము. ఇప్పుడు ఓన్లీ అటువైపు మాత్రమే ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కూడా క్లియరే ఉందా? అంటే ఇక్కడ మొదటి నుంచి ఇక్కడ నుంచి అంతవరకు ఇదే. అది లెఫ్ట్ సైడ్ మాకు నాలా పోతుందండి. లెఫ్ట్ సైడే మేము అనుకున్నాము, ఇక్కడ సైడ్ అనేసి మేము అసలు తెలియదు. మాకు అసలు తెలియదు. నిన్న సార్ చెప్పాను, ఈరోజు వాళ్ళు కూల్చేంత వరకు మాకు ఇక్కడ సైడ్ అని తెలియదు, ఇక్కడ తెలియదు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ అనేసి డిక్లేర్ అయ్యిందని చెప్పేసి అక్కడ చేస్తున్నారని ఇప్పుడు తెలిసింది మాకు. అంతవరకు మాకు తెలియదు. మాకు అక్కడ లెఫ్ట్ సైడ్ రోడ్ అని మాకు తెలుసు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసుకున్నారని మాకు తెలుసు మొదటి నుంచి. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు అప్పుడు వినలేదు. వాళ్ళు చేసిన దానికి మేము ఈరోజు ఇంత పనిష్మెంట్ అనుభవిస్తున్నామండి. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చారు వాళ్ళు చేసినందుకే మా నాళాలన్నీ ఇట్లా ఇది అయిపోయినాయి. 2016 నుంచి స్టార్ట్ అయిందండి. అప్పుడు రాయి నరసింహారెడ్డి గారు వచ్చి అక్కడ శిలాఫలకం కూడా ఉంది, అది వేశారు. అప్పుడే స్టార్ట్ చేశారు. అప్పుడే వాళ్ళని వెళ్ళిపోయి ఇక్కడ క్లియర్ చేయండి అంటే అప్పుడు చేయలేదు. ఇప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి మేము ఇప్పటివరకు అదే బాధ అనుభవిస్తున్నాం. డ్రైనేజ్ ప్రాబ్లమే. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మోటార్ వచ్చి తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందండి. ఈ రోజు తీసుకెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే నిండిపోతుంది. మేము ఎట్లా ఉండాలని చెప్పండి, మీరే చెప్పండి. డ్రైనేజ్ పరిస్థితి ఎంత బాగుంది. ఏదో నీళ్లు లేవంటే పక్కింట్లో నుంచి తెచ్చుకుంటాం, కరెంట్ లేదంటే పక్క వాళ్ళతో ఏదో వైర్ పెట్టి తెచ్చుకుంటాం. కానీ అదే డ్రైనేజ్ నిండిపోతే ఎట్లా చెప్పండి మేము ఆడవాళ్ళం. ఇంకోటి మాకు ఎట్లా పరిస్థితి అయింది అంటే మా లోపలికి అంబులెన్స్ కూడా రాలేక పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు మాకు ఇక్కడ 2 వైపులా మాకు రోడ్డు కావాలండి. ఇప్పుడు అక్కడ క్లియర్ చేసినా కూడా మాకు ఎట్లాంటి ట్రెండ్ లేకుండా ఉండాలి, ఎవరితో ఇబ్బంది లేకుండా ఉండాలి. అది ఇబ్బంది ఉంది. ఇటు మీకు ఎడమ వైపు ఉంది, ఇటు కుడి వైపు కూడా ఏమన్నా ఉన్నాయా ఇట్లా ఆక్రమించి? ఇటు ఉంది, అటు ఉంది. అది కబ్జా చేసినందుకు అది అక్కడ రోడ్డు క్లోజ్ చేసేసారు నాల పైన. అది ఆ విధంగా అయిపోయింది. ఇప్పుడు సార్ గారు రేవంత్ రెడ్డి గారికి, రంగనాథ్ సార్ గారికి చాలా థ్యాంక్స్ అండి. రంగనాథ్ సార్ వల్లనే మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది. తిరిగి విసిగిపోయాము. తిరగని ఆఫీస్ చివరికి ప్రజాభవన్ కూడా ఇచ్చాము మేము కంప్లైంట్స్. తిరగని ఆఫీస్ లేదు. ఎన్ని జిహెచ్ఎంసీ ఆఫీసులు, వాటర్ వర్క్స్ ఆఫీసులు అన్నింటిలో మేము అప్లికేషన్లు పెట్టుకున్నాం. ఇప్పుడు అనుకుంటే మమ్మల్ని తిప్పి 10 సంవత్సరాల నుంచి తిప్పారండి. ఈ సార్ వల్ల మాకు, రంగనాథ్ సార్ వల్ల మాకు పని సక్సెస్ అయిందండి. ఓకే, థ్యాంక్ యూ సార్, రంగనాథ్ సార్, చాలా థ్యాంక్స్. రైట్, మనతో పాటు మరికొందరు ఉన్నారు. ఇప్పుడు మాకు రంగనాథ్ సార్ పంపించి అంతా కూల్చివేస్తుంటే వాళ్ళ గ్రూప్ వచ్చి అల్లరి చేసి వాళ్ళని చేయనిస్తలేదు. మా గల్లీలో ఆడవాళ్ళ మీదకి అంతా ఎగబడుతున్నారు. ఇప్పుడు రంగనాథ్ సార్ రావాలి మాకు మళ్ళీ. రంగనాథ్ సార్ వచ్చి మాదేందో మాకు క్లియర్ చేయాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళని కూలగొట్టనిస్తలేరు. జేసీ బీసీ దాన్ని కూడా ఆపేస్తుండ్రు, ఆ మిషన్ ఆపేస్తుండ్రు.
లొల్లి లొల్లి పెడుతున్నారు. చేయొద్దంట, అట్లనే పెట్టాలంటే మా రోడ్ మాకు కావాలి. సారు ఇక్కడ కలకంపూన్లకు అంత పలగొడుతుండో అది చేసిండు. ఓన్లీ ఇప్పుడు అటు సైడ్ మాత్రమే ఆక్రమణ ఉందా, లేకపోతే ఇటు సైడ్ కూడా ఏమన్నా ఉన్నాయా? అది మా ముందు 24 ఫీట్ల రోడ్ కావాలి కదా, సార్ మొన్న వచ్చి చూశాడు కదా, అది కంపల్సరీ చేస్తాడు, అది అయినాక ఇది చేస్తాడు. అంటే ఇప్పుడు ఈ గల్లీ చూసుకుందాం, ఇటు ఏం చెప్పలేదా మరి ప్రాబ్లము? ఇటు కొలిచిండు, ఆ సైడ్ వాడు కొలిచనిస్తలేడు, ఆ సైడ్ అయినా కొలవనిస్తలేడు. 12 పెట్టుకొని 22 ఫీట్లు ఉందని చెప్తున్నాడు, కాగితం లోపల పెట్టిండు, అన్ని పైసలు పెట్టి ఏదో వేస్ట్ పేపర్ తెచ్చిండు. ఇప్పుడు ఆ సార్ రావాలి మాకు, మళ్ళీ మేము వస్తాము, మేము రంగనాథ్ సార్ దగ్గరికి వస్తాము, మేము ఊకోము, వచ్చి కలుస్తాము, మేము కలుస్తాము, ఆయన తీసుకొస్తాము. మాకు 24 రోడ్ ఎట్లుందో ఈడ మాకు ఫస్ట్లో కూడా అట్లనే ఉండాలి. ఆ 10 ఉందంట, మాకు ఏం చెప్తుండు పేపరు, మాకు ఏం చెప్తుండో తెలుసా? ఉన్నది నా దగ్గర ఉంది, మీకెందుకు, మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, లారీ వచ్చింది కదా, ఇంకా మీకెందుకు, మీకు కావాలి మోరే కదా, నీకు రోడ్ ఏం అవసరం అని అడుగుతున్నాడు. మొన్న ఒక మనిషిది అయింది, వానికి ఇదే లేదు, మనిషిది అయినాక కూడా ఇదే లేదు, అక్కడికి తీసుకుపోయే వరకు మనిషే ఇది అయిపోయాడు. అని ఇంకొకరు ఉన్నారు, అంటే ఎటువంటి ప్రాబ్లం ఇక్కడ ఫేస్ చేస్తున్నారు, అండ్ ముఖ్యంగా ఎందుకంటే స్థానికుల అందరిది కూడా ఒక్కరిదే కాకుండా మిగతావి కూడా ఉన్నాయా అనే సందేహాలు కూడా కలుగుతాయి. ఎందుకంటే అదొక్కటే కాదు, యువతల పక్క కూడా వాళ్ళు ఏమంటున్నారంటే అటు ఆ ఇల్లు కూల్చిన వాళ్ళు మాకు అన్ని పత్రాలు ఉన్నాయి అది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ప్రూఫ్ అండి, పత్రాలు ఉన్నాయి అంటున్నారు కదా, మీరు చూపియండి, మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లో చూపిస్తాను. టౌన్ ప్లానింగ్ ప్రకారం వీ హ్యావ్ అ 24 feet రోడ్ ఫ్రమ్ టీ షేప్. ఆ డెడ్ ఎండ్లో వచ్చేసి మొత్తం కబ్జా చేసుకున్నారు, కళ్ళు దుకాణం పెట్టుకున్నారు, బార్ పెట్టుకున్నారు. అట్లాంటప్పుడు ఎవరండి ఇచ్చారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్లో? నాల మీద ఎవరు కట్టుకోనికి ఏ హైకోర్టు స్టే ఇచ్చింది యాక్చువల్ చెప్పండి? హైకోర్టు స్టే ఇచ్చింది అని అంటున్నారు. ఫర్ వాట్? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకున్నందుకు హైకోర్టు స్టే ఇచ్చిందా? దే హ్యావ్ అ డాక్యుమెంట్స్ కదా, చూపించమనండి. టు ద మీడియా ఆర్ ఫర్ అస్ చూపియండి. ఇక్కడ చూపించమంటే చూపించరు, అక్కడికి వెళ్ళి గవర్నమెంట్లో ఇచ్చి కొంచెం డబ్బులు ఇచ్చి చూపిస్తారు. దట్స్ నాట్ అ ట్రూ. వీఆర్ రెడీ టు షో అవర్ డాక్యుమెంట్. ఆస్ దెమ్ టు షో అండి. ఎన్నేళ్ళ నుంచి పోరాడుతున్నారు ఈ సమస్య? 15 to 20 years అండి. అంతకుముందుకు మనమ్మ గారు ఉన్నారు, ఈ గల్లీకి పేరు వచ్చింది తన వల్లనే. సో తను ఆల్మోస్ట్ 30 to 40 years అనమాట. తర్వాత యూత్ కొంచెం పెద్దగా అవ్వడానికి 30 to 40 years నుంచి మనమ్మ గల్లీ ఉన్నారు. ఆ తర్వాత మా వాళ్ళు ఫస్ట్ డ్రైనేజ్ స్టార్ట్ అయింది. డ్రైనేజ్ వల్ల వీ గాట్ టు నో దట్ వీ హ్యావ్ అ 24 feet రోడ్ అని. అక్కడ చూడండి, ఎంట్రీలో మీరు చూస్తే యూ కెన్ సీ దట్ స్టార్టింగ్ 10 to 12 feet ఉంది, ఇక్కడ 24 ఉంది. అది కూడా కబ్జా చేసుకున్నారు స్టార్టింగ్ది కూడా. సో వీ నీడ్ టు డెమాలిష్ యాజ్ పర్ ది డాక్యుమెంట్ అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దట్ టు డెమాలిష్ ఎవ్రీవన్. మరి ఇప్పుడు ఎందుకంటే మీరు ఒకే వీధిలో ఉన్నారు, ఒకే దగ్గరలో ఉన్నారు కాబట్టి ఎటువంటి ఏమైనా థ్రెడ్స్ కానీ ఏమైనా? చాలా థ్రెడ్స్ వచ్చాయండి, మాకు కాల్స్లో వచ్చాయి, పర్సనల్గా థ్రెడ్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో అక్కడ అంకుల్ వాళ్ళు నిల్చున్నారు కదా, అక్కడ ఒక అబ్బాయిలు కూర్చొని రావే, వస్తావా, పోతావా, నేను బయటికి చూసుకుంటా, చిట్కలేసి అవి చేశారు. వీ హ్యావ్ లాడ్జ్డ్ ఎ కంప్లైంట్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఇప్పుడు డిమాలిష్ చేస్తున్న రైట్ సైడ్లో జడ్జ్ గారి ఇల్లు ఉంది. సో హీ గాట్ ఎ థ్రెట్ అనమాట. We provided CCTV footage and lodged a complaint in PS and Mushirabad PS లో, because this area comes under Mushirabad అండి. అలా చేస్తున్నాము. ఇప్పుడు కూడా వీఆర్ గెటింగ్ కాల్స్. ఈవెన్ మా సిస్టర్ మెయిన్ అని చెప్పి తనని టార్గెట్ చేస్తున్నారు. వీ సెండ్ హర్ అవే. సో వీ నీడ్ అ ప్రొటెక్షన్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి గారు అండ్ రంగనాథ్ గారు టు గివ్ అ పోలీస్ ప్రొటెక్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద లేన్. అండ్ 20% మాత్రమే డిమాలిష్ అయింది. దే ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ హోమ్ కదా. సో ఆస్క్ దెమ్ టు షో ద డాక్యుమెంట్ అండ్ టేక్ దర్ హోమ్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి ఎవరికి ఇల్లు ఉండదు. ఈవెన్ దే డిడ్ నాట్, హైడ్రా టీమ్ డిడ్ నాట్ లివ్ ఇన్ కన్వెన్షనల్ హాల్ అండి, బికాస్ హీ హ్యాస్ డన్ ఇట్ సంథింగ్. ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి. ఒకవేళ మీ ఇదే గల్లీలో ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏమైనా మీది కూడా ఒకవేళ కొద్ది ఆక్రమణలు ఏమైనా చేసి ఉంటే అటు నిరూపితమైతే మీరు ఏ విధంగా? మా డాక్యుమెంట్ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మమ్మల్ని టార్గెట్ చేశారు. మాకు ఓన్ హౌస్ ఉంది, టార్గెట్ చేశారు. వీ లెఫ్ట్ 4 feet టు ది రోడ్. మీకు కావాలంటే ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ మెజర్. ఎందుకంటే జనరల్ గా ఆ డౌట్ వస్తుంది కాబట్టి చెప్తాను. ఆ ఎల్లో కలర్ బిల్డింగ్ ఉంది కదా స్టార్టింగ్, అది మా ఇల్లు. ఇది స్టార్టింగ్ ఈ బ్లూ గేట్ పక్కన. వీ హ్యావ్ 4 feet వదిలేసాం. ఈవెన్ పావని వచ్చారు నిన్న, హైడ్రా టీమ్ వాళ్ళు వచ్చి 3 times కొలుచుకున్నారు. 3 times కొలిచారు. అండ్ దే ఆర్ సేయింగ్ దట్ 4 feet వెనక్కే ఉంది వీళ్ళది. దే ఆర్ నాట్ హ్యావింగ్. ఇప్పుడు నేను 4 feet నేను ముందుకు పెట్టుకుంటాను. నేను 4 feet ముందుకు జరిపాను అనుకో, రోడ్ ఎక్కడ ఉంటుంది అప్పుడు? ఎమర్జెన్సీ నేరో ఉంది. అండ్ అక్కడ మా డ్రైనేజ్ ఉంది. ఏ వెహికల్ అయినా దాని మీద నుంచే పోవాలి. ఆ పర్సన్ ఎవరైతే కబ్జా చేసుకొని ఉన్నారో ఈజ్ నాట్ రెడీ టు గివ్. ఎవరికి అండి నష్టం? ఇప్పుడు ఒక పర్సన్ లైఫ్ పోయింది 108 రాక. వీ కాన్ క్యారీ అ పర్సన్ రైట్. స్ట్రెచ్చర్ నుంచి అక్కడ తీసుకోలేకపోతే చనిపోయారు.
అంటే అంత ఇరుకు పరిస్థితి ఉంది, అంత సీరియస్ ఉండే కాబట్టి వి స్టార్టెడ్ అండి. ట్విట్టర్లో పెట్టాము, జిహెచ్ఎంసీ ఆఫీస్లో బట్టి తిరిగాము, ఎంతమంది ఆడవాళ్ళని కాకుండా అందరం తిరిగామండి, చిన్నపిల్లల కానుంచలి. బికాస్ మా ఫ్యూచర్ లైఫ్ అనేది చాలా బాగుండాలనే కదా. ఇప్పుడు తను 30-40 ఇయర్స్ నుంచి వాళ్ళు పొట్లాడుతున్నారు, ఇప్పుడు 10 to 12 ఇయర్స్ నుంచి 2 ఫ్లోర్స్ వేసాక కూడా మేము అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా మేము ఉండడానికి ఇల్లు లేదు అని అంటే, దెన్ వై డిడ్ యూ కన్స్ట్రక్ట్ ఇన్ ఇల్లీగల్ ఫ్లాట్? కొనుక్కోండి. దాదాపు ఎన్నేళ్ళు అయింటది ఇక్కడ మీకు తెలిసిన మీ ఊహ వరకు? 28 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను. మాది చిన్నప్పటి నుండి మా తాతయ్య గారు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. మాది ఒరిజినల్ ఊరు వచ్చేసి సిద్దిపేట యాక్చువల్లీ. అక్కడ నుండి మా తాతయ్య గారు మా డాడీ ఫాదర్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ తీసుకున్నారనమాట వాళ్ళు కష్టపడి. సో అప్పటి నుంచి వాళ్ళు మెల్లమెల్లగా, నేను చిన్నప్పటి నుంచి బర్రెలు పెట్టుకోవడము, తర్వాత మెల్లమెల్ల నేను 10th వచ్చే వరకు వాళ్ళు బిల్డింగ్ లేపేశారు. ఆల్మోస్ట్ 10 to 15 ఇయర్స్ నుంచి బిల్డింగ్ కట్టేశారు. మేము అందరం వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తే దే యూస్ టు థ్రెట్ us అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇట్లా ఆక్రమణ జరిగాయని 15 ఏళ్ల నుంచి కంప్లైంట్ ఇస్తున్నారు. చివరకు హైడ్రా స్పందించి నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుందనేసి ఇక్కడ ఇంకొంత స్థానికులు చెప్తున్నారు కంప్లైంట్ ఇచ్చినందుకు. అయితే వాటికి సంబంధించి అంటే ఈ హైడ్రా చర్య కూడా, అంటే ఏదైతే ఈ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా స్థానికంగా కూడా కాస్త గొడవలు జరిగే అవకాశం ఉందని ఇప్పుడు తను చెప్పిన విధంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన యాజమాన్యులు కావచ్చు, మా తప్పు లేదు, వీళ్ళు కావాలని ఇచ్చారు, మేము అంటే కొద్ది థ్రెటనింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి చూడాలి మరి, అంటే ఇటువంటి బస్తీలలో ఒక సెన్సిటివ్ అంశం అయిపోతుంది. ఇట్లానే మన పక్కన బాధ్యతాయుతంగా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆపోజిట్ వ్యతిరేకత అనేది వేరే విధంగా వస్తుంది. కాబట్టి చూడాలి మరి ముందు ఏ విధంగా ఈ అంశం వెళ్తుందో, అలాగే స్థానికుల మధ్యలో సఖ్యత ఎలా కుదురుతుందో అనేది కూడా చూడాల్సి ఉంది. ఇది ఏది ఏమైనా ఇన్ని సంవత్సరాలకు ఈ యొక్క వీధి వాళ్ళకు మాత్రం చాలా శుభ సూచకము. ఏదంటే వీళ్ళు దాదాపు సుదీర్ఘంగా, నేను రాజకీయాల్లో 45 సంవత్సరాలు 50 సంవత్సరాల సంది నేను రాజకీయాలు చేసిన, మేము కూడా ఎన్నోసార్లు రిప్రజెంట్ చేసినాం. ఇక్కడ మనమ్మ, తర్వాత నాయన నరసింహారెడ్డి, వీళ్ళందరూ స్వయంగా నాయన నరసింహారెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా ఇదైంది. తర్వాత కొంతమంది స్వార్థపరుడు వాళ్ళ స్వార్థం గురించి ఈ కొంతమందిని బలి చేసిండ్రు. ఏది ఏమైనా ఈ మన రంగనాథ్ గారికి, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మా తరఫున ఈ వీళ్ళ బస్సు తరఫున నేను ప్రత్యేక ధనం. ఎందుకంటే నా నివాసం ఇక్కడనే ఉండే, వీళ్ళందరూ కూడా మేము ఇంట్లోనే ఉంటేవి, చాలాసార్లు చేసినాము. కానీ కొంతమంది స్వార్థం వాళ్ళ డబ్బుల వల్ల, స్వార్థం వల్ల ఇవి చేసిన కనుక రంగనాథ్ గారికి ప్రత్యేకమైన హ్యాండ్స్ అప్. అంటే ఇక్కడ స్థానికులను అడిగితే, ఇంకా మీతో పాటు ఉన్న వాళ్ళని అడిగితే ఏదైతే అక్కడ అడ్డుపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మీ అంత చూస్తాము అనే విధంగా, అంటే ఒక ప్రత్యేక గ్రడ్జ్ ఏర్పడినట్టు. ఒకటి అంతు ప్రపంచంలో ఎవరిని చూడలేరు. రంగనాథ్ని చూస్తారా, ముఖ్యమంత్రిని చూస్తారా? ఇప్పుడు రంగనాథ్ గారు అంతు చూస్తారా? రంగనాథ్ వాళ్ళు కూడా స్పెషల్ చేసిండ్రు. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేస్తేనే కదా రంగనాథ్ గారు వచ్చిండ్రు. అంతు చూడరు, ఆనందం చూడరు. అంతు చూసేది ఎవరు చూడరు, భగవంతుడు ఒకటే అంతు చూస్తాడు. వాళ్ళ దాంట్లో ఎంతోమంది చనిపోయినారు. వాళ్ళు మాట్లాడడం సమంజసం కాదు. ఏదైనా ప్రభుత్వంతో, ప్రజలతోటి ఒకటి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఏరైతుండ్రో ఎవరు సమంజసం వాళ్ళతో మాట్లాడతారు. బలరం తెచ్చి ఇంటి ముందర కట్టేయడము, బలర పిండ కట్టడము. తర్వాత వాళ్ళందరూ ఎంతోమంది, అక్కడ ఒక ఆయన బాబనాయన ఉంటే ఆయన 3 కొడుకులు ఉండ్రి, ఈ బలరు కట్టేయడం వాళ్ళని అమ్మని పెండాలని తిడితే వాళ్ళంతా అమ్ముకొని వెళ్ళిపోయినారు. మేము స్వయంగా ఇక్కడ చూసాం కదా. మరి అది సమంజసం? అది ఏమంటాను, అది కాదు. తిడతారు, ఇవాళ ఉన్నది రేపు ఉండదు, అంతే. జరిగింది రైట్. ఏదైతే ఇప్పుడు రామ్నగర్ మనమ్మ గల్లీలో కూల్చివేతలు చేపట్టారో దానికి సంబంధించి దాని ఓనర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది, దీనికి దగ్గర నోటీసులు ఇచ్చారా, ఎందుకంటే ఒక కంప్లైంట్ ఆధారంగా నిర్మాణాలు అక్రమంగా చేపట్టారని చెప్పేసి కూల్చివేతలు జరుగుతున్నాయన్న సమాచారం మాకుంది. మీరేమంటారు? నిర్మాణం మాకు కంప్లైంట్ ఇచ్చిర్రు, ఇవ్వలేదు అంటే కంప్లైంట్ ఇచ్చిర్రు, ఇవ్వలేదో మాకు తెలియదు. మాకైతే ఏం చెప్పలేదు. చెప్పకుండా డైరెక్ట్ వచ్చిర్రు, కూల్చివేసిర్రు, నిన్న వచ్చిర్రు, కొలుచుకురు, పోయిర్రు. మేము ఈ బిల్డింగ్ మీద కంప్లైంట్ ఇచ్చిన ఇంతకుముందు. చూపి ఈ బిల్డింగ్ మీద 4 ఫ్లోర్స్ ఉందని కంప్లైంట్ ఇచ్చిన గతంలో. ఓళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఓయూ రూమ్ నడిపిస్తారు ఇది బిల్డింగ్లో నైట్లో. ఇంత ఫ్యామిలీలు ఉన్నాయి, అన్నీ ఉన్నా ఎవరు పట్టించుకుంటలేరు. అది కంప్లైంట్ ఇచ్చినందుకు ఆయన నా మీద కంప్లైంట్ ఇచ్చి ఒక కంప్లైంట్ పెట్టి మొత్తం ఆగం చేపిస్తుండు పలుకువాడి, బీజేపీ లీడర్ అయిన పలుకువాడితోని.
అంటే సాధారణంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ నాలా ఉంది, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేసి సరే సార్ నాలా ఉంది కాదంటలే, నా ఇంట్లో నుంచి నాలా లేదు కదా, నా ఇంట్లో నుంచి ఉంటే ఇల్లు గులగొట్టిపించేసేయండి, నా ఇంట్లో నాలా లేదు, పర్మనెంట్ స్టే ఆర్డర్ ఉంది నా దగ్గర, ఓకే పర్మనెంట్ స్టే ఆర్డర్ ఉంది, 1966 ఉంది, ఇప్పుడు కొత్తగా సృష్టించింది కాదు కదా, రైట్ 1966 పర్మనెంట్ స్టే ఆర్డర్ ఉంది మా దగ్గర. అంటే ఇప్పుడు మీకు హైడ్రా కూడా సరైన నోటీసులు ఏమి ఇవ్వలేదు? ఏమి ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వలేదు, దానికి రోడ్ ట్యాక్స్ కడుతున్నా, ఇంటి ట్యాక్స్ వస్తున్నా, హౌస్ ట్యాక్స్ కడుతున్నా, వాటర్ బిల్ కడుతున్నా, కరెంట్ బిల్ కడుతున్నా, అన్ని కడుతున్నా, లీగల్ ప్రాపర్టీ కాకపోతే అవన్నీ గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటుంది మా దగ్గర? ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది, రోడ్ కటింగ్ అయినప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చింది మళ్ళీ కట్టేటప్పుడు కట్టుకోమని? రామ్నగర్ చౌరస్తాలో రామ్నగర్ చౌరస్తా దాని కింద నాలా లేదు, ఏం లేదు, ఈ కాలిపిలి కుట్ర కట్టి మమ్మల్ని సతాన్సూరు, ఇది కాలిపిలిగా నాలా ఉందంటే తీయని అంటున్నా కదా, నేనే కుదు పైప్ లైన్ ఉన్నా తీయని, ఇక్కడ నాలా కూడా లేదు, పైప్ లైన్ ఉంది, అది లెఫ్ట్ సైడ్ ఉంది, అది వదిలేసి రైట్ సైడ్కు తీయడానికి ట్రై చేస్తారు మొత్తం ఓపెన్గా. ఓకే అయితే మీకు మీ ఏదైతే కంప్లైంట్ వచ్చిన తర్వాత రంగనాథ్ ఈ ఏరియాకి వచ్చిన ఉన్నారు అంటే అదే ఓకే ఆయన వచ్చారు, అప్పుడు మీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని సంప్రదించడం కానీ ఏం జరగలేదు? ఎవ్వరు లేకుండే, మాకు వస్తున్నామని చెప్పలేదు, ఏం చెప్పలేదు, వీళ్ళే పిలిపించారు, మా మీద కక్ష కట్టి పిలిపించారు, వాళ్ళే మాట్లాడుకురు, బీజేపీ లీడర్ ఉండి కక్ష కట్టి మాట్లాడిను, వాళ్ళే మాట్లాడుకురు, ఏమైందో మేము లైట్ తీసుకున్నాం, మేము అప్పుడు డైరీ ఫామ్ నడిపించుకుంటాం, మేము పొద్దుంతా పని చేసుకుంటే మాకు దినం వెళ్తుంది, డైరీ ఫామ్ నడిపించుకుంటే మేము అక్కడనే ఉన్నాం బర్రెల కాడ, ఇక్కడ వచ్చి వీళ్ళు మాట్లాడుకుని మాకు పిలిపించలేదు, చెప్పలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్ కూల్చివేసి మొత్తం సామాన్లతో సహా కూల్చివేసారు పూర్తిగా. అంటే ఎన్ని చదరపు అడుగుల మీ మీ కన్స్ట్రక్షన్ ఉంది? మాది 60 యార్డ్ల హౌస్ ఉండే, ఓం గులగొట్టేసారు మొత్తం, లోపల బార్ ఉంది రెంట్ది, అది కూడా ఇప్పుడు దానికి వేయరు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంటే రైట్ సైడ్ తీస్తారు, పైప్ లైన్ లెఫ్ట్ సైడ్ ఉంది, చెక్ చేసుకోండి, తవ్వండి, పైప్ లైన్ చెక్ చేయండి, ఏం చేయండి, రైట్ సైడ్ తీస్తుండ్రు రోడ్ అని, నా పేపర్తో డాక్యుమెంట్ ఉంది, చెక్ చేసుకోమనండి డాక్యుమెంట్. రైట్. ఇంకా ఇదే ఇప్పుడు మీది ఇక్కడ ఉందని చెప్పేసి కూల్చివేస్తున్నారు, ఇదే గల్లీలో ఇంకా ఏమైనా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మీకు డౌట్ ఉంది? అక్రమ నిర్ణయాలు ఉన్నాయి, ముంగట మొత్తం అక్రమ నిర్ణయాలే, మొత్తం ఆపోజిట్ కనిపిస్తుంది కదా స్టూడెంట్ చూపించండి, ఒక్కొక్కటి 4th ఫ్లోర్ కట్టారు, 4th ఫ్లోర్ పర్మిషన్ ఎట్లా ఉందండి? వాళ్ళు పైసలు తినబెడతారు, లీగల్గా ఉంటేనేమో వాళ్ళు మొత్తం పొలిటికల్ ఉండాలని వాళ్ళకేమో ఒక రూలు, మేము పొలిటికల్ వెళ్ళేం డైరీ ఫామ్ నడిపించుకుంటున్నామని మాకు రూలు, న్యాయం ఇది. ఓవరాల్గా ఇప్పుడు అంటే మీడియా ముఖంగా మీరు రంగనాథ్ ఏం కోరాలనుకుంటారు ప్రభుత్వాన్ని? మాకు న్యాయం చేయమంటున్నాం, మేము ఏం కోరుతాం, న్యాయం చేయమని కోరుకుంటున్నాం అంతే, మాకు అన్యాయం చేయకమంటున్నాం మేము గవర్నమెంట్ నుంచి, మాది మాకు ఉంచితే చాలు, మేము ఎక్కువ ఏం కోరుకుంటలేము వాళ్ళకి, మాది ఉంది లీగల్గా ఎంత ఉంది, 485 ఉంది, 485 లీగల్గా వదిలేసి ఏమన్నా ఉంటే తీసేసుకోమని వద్దంటలేము మేము, మా లీగల్గా ఉన్నదే కోరుకుంటున్నాం మేము, వేరే అది ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తలేము. దీని మీద ముందు లీగల్గా మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే కోర్టుని సంప్రదించడం కానీ ఏమైనా చేస్తారా? మాకంత నాలెడ్జ్ లేదు, ఇప్పుడు ట్రై చేయాలి, మేము ట్రై చేసే వాళ్ళని అనుకొని చేయగలుగుతాం, కానీ ఇప్పుడైతే మాకైతే దీనివల్ల నాలెడ్జ్ ఎక్కువ లేదు. చెప్పండి, ఇక్కడ మామూలుగా నాలా ఆక్రమణకు గురైందని చెప్తున్నారు, ఒక కంప్లైంట్ ఆధారంగా కూల్చివేస్తున్నారు, అయితే ఒక సైడ్ ఏమో కాలేదని ఒకరు, అయ్యిందని ఒకరు, మీరు ఇక్కడ స్థానికంగానే ఉంటారా? స్థానికుడినే, నా పేరు శ్రీనివాస్ నాయుడు. యాక్చువల్గా ఇది చేయడం చాలా మంచిదే, కానీ దీనికి వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి ఎక్కడైనా ప్లేసు, వాళ్ళకి ఎక్కడైనా షెడ్, ఇప్పుడు వాళ్ళు పాలు ఇది చేసుకుంటున్నారు, కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఆధారం చూపిస్తే, గవర్నమెంట్ ఏదైనా ఆధారం ఇస్తే చేసేది మంచి పని, కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు లేదు మేము కొన్ని 50 ఏళ్ళ నుంచి ఉన్నాం, ఇది అది కాకుండా డ్రైనేజ్ లేదు అని అంటున్నారు వాళ్ళు, ఇక్కడ నాలా లేదు అంటున్నారు. సరే, అది ఉన్నది ఏది ఉన్నది, ఇప్పుడు దాని గురించి ఇప్పుడు బడాబాబులు ఉన్నారు, ఇప్పుడు అట్లాంటివి ఇల్లీగల్గా ఎన్నో కన్స్ట్రక్షన్, ఇప్పటికీ ఎన్నో కంప్లైంట్స్ పోయినాయి. ఇది తప్పు ఎవరిది అంటే అధికారులది. ఫస్ట్ అధికారులను కట్టడి చేస్తే తప్ప కానీ హైదరాబాద్ అనేది ఒకటి బాగుపడాలి. ఫస్ట్ అధికారులను అనేది కట్టడి చేయాలి. అధికారుల మీద పెద్ద ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తారు? ఇప్పుడు అన్నీ ఇల్లీగలే ఉన్నాయి, అవి ఏడు వరకు చేస్తారు. అది చేయండి. ముందు అధికారులకి ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు తీసుకుని నోటీసులు ఇస్తుందో వాళ్ళని బయటికి లాగండి. పుట్టలకించి పాము ఎట్లా బయటికి లాగుతారో అది లాగితే అప్పుడు హైదరాబాద్ అంతా ఒక సెట్ అవుతుంది. ముందు అధికారుల మీద ఇవ్వండి కంప్లైంట్. అధికారులు ఇస్తే కానీ, అధికారులు చేస్తే కానీ వాళ్ళకి సస్పెండ్ చేసేయండి, వాళ్ళ ఇంక్రిమెంట్స్ అన్ని కట్ చేసేసేయండి. గవర్నమెంట్ లాక్కోండి. అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఒక 10 ఇల్లీగల్గా పెట్టేసి సిగ్నేచర్లు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇక నాకేం పని లేదని చెప్పి వాళ్ళని పోయి అడిగే వరకు వేరే వాళ్ళు పోయి ఒక పెద్ద టీమ్ అనమాట. ఇది పెద్ద స్కామ్ అనమాట. హైడ్రా మీద నిజంగా కోర్టు కూడా ఒక కీలక ఘటన చేసింది. ఎట్లా అంటే నిజంగానే మీరు లేవనెత్తిన అంశమే, అధికారులను మరి ఏం చేస్తారు? ప్రభుత్వ అధికారులను వాళ్ళకి వచ్చే ఇంక్రిమెంట్స్ అన్ని కట్ చేసేయమని చెప్పండి. ఎవరికైతే వాళ్ళ ఇంక్రిమెంట్స్ కట్ చేసి వీళ్ళకి ఇవ్వమండి, బాధ్యతలకు ఇవ్వమని చెప్పండి. వాళ్ళ కోట్లు సంపాదించారు. ఒక
అధికారిని ఎవరైనా గెలిస్తే వాళ్ళని ఎవరైనా తీస్తే 100 కోట్లు 1000 కోట్లు తప్ప కానీ స్కామ్ చేసే వాళ్ళు కానీ ఎక్కడ వాళ్ళు ఒక న్యాయబద్ధంగా గవర్నమెంట్కి వచ్చిన డబ్బులతో బతికే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు? ఎవరైనా కరప్షన్ ఆ వచ్చిన అమౌంట్ తీసుకొని ఈ బాధితులకు ఇవ్వండి. అంటే మీరు మామూలుగా మీరు ఒక అవేర్నెస్ ఉండొచ్చు హైడ్రా మీద. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే హైడ్రా సంస్థను తీసుకురావడం ఓకే, ఒక విధంగా మంచిదైనా కూడా బట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది? కరెక్ట్ అయిన పద్ధతిలో వెళ్తుంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే కరెక్ట్గానే వెళ్తుంది. వాళ్ళు చేసేది ఇప్పుడు చిన్నోళ్ళతో ఏం చేస్తున్నారు, బడాబాబులను తీస్తున్నారు. దానివల్ల చాలా స్వాగతిస్తుంది గవర్నమెంట్, పబ్లిక్ కూడా స్వాగతిస్తుంది. కాబట్టి దీనికి ఏంటంటే ఎవరైతే ఇప్పటివరకు అధికారులు డబ్బులు తిని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని బయటికి లాగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిమాండ్ అదే, బయటికి వాళ్ళని లాగితే వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించారో అది తీసుకొచ్చి ఇక్కడ పబ్లిక్కి ఇచ్చేసారు, వాళ్ళకి షెల్టర్ వస్తుంది. అవి ముందు వాళ్ళని లాగండి. రైట్. ఇంకో విషయం ఏంటంటే హైదరాబాదు నిర్మాణం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. చాలా వరకు బస్సులు అన్నీ నిర్మాణమై ఉన్నాయి. వాళ్ళు అప్పటి నుంచైనా బతుకుతూ ఉన్నారు. వాళ్ళు కట్టే ఎలక్ట్రిసిటీ బిల్స్ కావచ్చు, వాటర్ బిల్స్ కావచ్చు, మున్సిపల్ ట్యాక్స్లు కావచ్చు, ఇవన్నీ కడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు హైడ్రాని పెట్టేసి ఈ విధమైన ఇది ఓకే ఆక్రమణ అయింది అని అంటే అది ఎంతవరకు వెళ్తుంది అని అంటే? ఇప్పుడు ఇది ఆగది. ఇది అయితే చేసిరో కొందరు పబ్లిక్కి సంతోషం ఉన్నది, పోయిన వాళ్ళకి దుఃఖము ఉంటుంది. దీనివల్ల ఏంటంటే సిటీలో కొంచెం వాటర్ అనేది ప్రాబ్లం అవుతుంది, అది వాస్తవమే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, గత ప్రభుత్వాలు చేసిన తప్పుకి మనం ఎంతసేపు గవర్నమెంట్ అది చేసింది ఇది చేసింది అని ఇప్పుడు తీసుకుంటున్నారు, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని తీసుకోవడం వల్ల స్వాగతిస్తున్నాం, అది మంచిదే కదా. దీనికి ఏం చేయాలంటే వీళ్ళకి బాధితులకు ఏం చేయాలంటే వాళ్ళకి ఒక షెల్టర్ లాంటిది వాళ్ళకి చూపించాలి. ఎందుకంటే కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా. ఇప్పుడు డబ్బు ఉన్నోనికి అయితే అవసరం లేదు, వాళ్ళని ఎవరైతే అధికారులు, నేను ఒకటే చెప్తాను, ఇప్పటికి కూడా అదే చెప్తాను, అధికారులు కోట్లు సంపాదించిన వాళ్ళ దగ్గర నుంచి తీయండి, తీసి ఈ బాధ్యతలకు ఇవ్వండి. పబ్లిక్ కూడా ఏమన్నది అప్పుడు ముందు వాళ్ళని లాగండి. ఇప్పుడు అసలు వదిలేసి వీళ్ళని బాధ్యతలను పట్టుకుంటే ఏమో, వాళ్ళు చేసిన తప్పే కదా. ఇప్పుడు నీకు వేరే సిటీస్ ఉన్నది, బెంగళూరు, ఇవన్నీ విశ్వేశ్వరయ్య అప్పట్లో చేసిన ప్లానింగ్ అది. మనం నిజాం చేసిన తప్పు ఈరోజు మనం భరించాల్సి వస్తుంది. ఇప్పుడు విశ్వేశ్వర బెంగళూరులో అప్పుడు ఖతర్నాక్, ఇప్పుడు కూడా నీకు గ్రీన్ సిటీ ఎందుకు వచ్చింది? వాళ్ళు చేసిన ప్లానింగ్ చేసిరు కాబట్టి కొన్ని సిటీస్లో కొన్ని స్టేట్స్లలో వాళ్ళు ఇన్నే ఫ్లోర్స్ కట్టుకోవాలని పర్మిషన్ ఇస్తారు. వాళ్ళ కలర్ కూడా చెప్తారు, వాళ్ళు బిల్డింగ్ కలర్ నేను చెప్పుకున్న కలర్ కాదు, వాళ్ళే ఇస్తారు, గవర్నమెంటే ఇస్తుంది, ఈ కలర్ వేయాలి నీ బిల్డింగ్ అని. అట్లాంటి రూల్స్ తీసుకురావాలి. ఆ రూల్స్ తీసుకొచ్చే వరకు కష్టం కొంచెం. కాబట్టి చేసేది స్వాగతిస్తున్నాం అందరికి, కానీ వాళ్ళకి బాధ్యతలకు ఏదైనా చేయండి. వీళ్ళేగా ఇప్పుడు అమాయకులను పట్టుకోవడం కాదు, ఇప్పుడు పెద్దవాళ్ళని లాగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులనే లాగాలి, మా డిమాండ్ అదే. అధికారులకు మేము ఇట్లాంటివి ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చినాం, నేను కూడా ఇచ్చినాను. ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు మా దగ్గర ఉన్నది జీజీ చారిటీ అని ఒక ట్రస్ట్, ఆ ట్రస్ట్ పేరు పెట్టుకొని వాడు డబ్బులు అవుతున్నాడు. ఇప్పటివరకు మేము ఎన్నో కంప్లైంట్ ఇచ్చినాం, ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. అదేమో బడాబాబులకు డబ్బులు ఇస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఎవరు వచ్చి చూసేది లేదు, ఏది లేదు. ఇప్పటికి కూడా 5 ఫ్లోర్లు వేసిండు. ఇప్పుడు 100 గజాలు 5 ఫ్లోర్లు వేసిండు, ఏమైనా ట్రస్ట్ పేరు చెప్పుకొని బతికేస్తున్నాడు. ఇవి గవర్నమెంట్కి దయచేసి గవర్నమెంట్ ఏదైతే యాక్షన్ తీసుకుంటుందో దీన్ని ముందుకు పోతూనే ఉండాలి, ఆగొద్దు ఎక్కడ. ఏదైతే సీఎం గారు తీసుకుంటుండో వాళ్ళ తమ్ముడిదే కూడా ఆగట్లేదు, తమ్ముడిదే ఇచ్చేసిండు. ఇంకేమున్నది, కరెక్ట్ యాక్షన్ తీసుకుంటుండే దీన్ని కరెక్ట్ చేయడం చేస్తే చాలా సంతోషం, స్వాగతిస్తాం. రైట్. ఇది ఏదైతే మణెమ్మ కాలనీలో, రామ్నగర్ సంబంధించి మణెమ్మ కాలనీలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతల్లో మనము స్థానికుల అడిగి తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే, అయితే ఇక్కడ 2 భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కావాలనే కుట్రపూరితంగా కంప్లైంట్ ఇచ్చారని ఒకరు, ఇక్కడ నాలా లేదని, ఏదైతే కూల్చివేతకు గురైన బిల్డింగ్ ఓనర్ ఉన్నాడో ఇక్కడ నాలానే లేదు, ఒక లెఫ్ట్ సైడ్ ఉంది, కావాలనేది కూల్చుతున్నారు. ఇంకోటి ఎవరో కుట్రపూరితంగా ఈ కంప్లైంట్ ఇచ్చారు. పక్కన కూడా ఆక్రమణకు గురైన స్థలాలు ఉన్నాయి, వాటిని ఆక్రమించి కట్టిన బిల్డింగ్లను వదిలేసి మాది మాత్రమే కూలుస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. అయితే గత 15 సంవత్సరాల నుంచి ఈ అక్రమాస్తుల వల్ల, అక్రమ నిర్మాణాల వల్ల అటు డ్రైనేజ్ సమస్యలు, అటు ఇంకొకటి అంబులెన్స్ రాకపోవడము, ఏదైనా వాహనాలు రావాలన్నా రాకపోవడము, తీవ్ర ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు కూడా చెప్తున్నారు. అంటే ఒకే గలిలో ఒక భిన్నమైన వాదనలు. అయితే ఒక స్థానిక యువతి ఇచ్చిన కంప్లైంట్కి అయితే ఏబి రంగనాథ్ స్పందించారు. ఇక్కడ కూల్చివేతలు మొదలుపెట్టారు, కూల్చివేశారు కూడా ఆల్మోస్ట్. ఇంకా పెద్ద బిల్డింగ్ కూడా ఉంది, దాంట్లో బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్నారు, దాన్ని కూడా కూల్చివేస్తున్నారు. అయితే మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని కూడా ఓనర్ చెప్తున్నారు. మరి చూడాలి ముందు ముందు హైడ్రా బుల్డోజర్లు ఎక్కడి దాకా వెళ్తాయి, ఈ పరిణామాలు ఎక్కడి దాకా దారితీస్తాయి. ఎందుకంటే స్థానికుల మధ్యలో ఒక
ఇటువంటి పంచాయతీలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూడాలి మరి అక్రమాస్తుల ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని పునరుద్ధరణ చేసే పనిలో పడింది కాబట్టి చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రమేష్, ఆద్య టీవీ.